నమస్తే. ఇవన్నీ పతకం గొలుసులు. మీ అందరికి కూడా తెలుసు. నేను అంతకుముందు ఒక వీడియో కూడా పోస్ట్ చేశానండి. ఈ గొలుసులు పాతకాలంలో అంటే హారాలు ఇంకా రాకముందు, హారాలు అంత ప్రాపర్గా చేయించుకోకముందు, అంటే 2 పేటల గొలుసు, చంద్రహారం, కాసుల పేరు ఇవన్నీ ఉండేవి. దాంతోపాటు కొంచెం లేటెస్ట్ వర్షన్ అన్నమాట ఈ పతకం గొలుసులు. ఇలా చేయించుకునేవాళ్ళు. వాటి తర్వాత హారాల స్థానంలో పతకం గొలుసులు చేయించుకొని తర్వాత 90స్లో ఆర్ 80s లాస్ట్లో మనకి హారాల కల్చర్ మొదలైందనమాట. కానీ ఇప్పటికి కూడా చాలామంది ఇవి పాతవి అట్టు పెట్టుకున్నారు. కొంతమంది కావాలని చేయించుకుంటూ ఉన్నారండి. ఇవి చూడండి, కొన్ని లేటెస్ట్వి, కొన్ని పాతవి ఉన్నాయి. ఇవి ఒక్కొక్క లాకెట్ వచ్చేసేసి మనకి 15 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు లాకెట్ వెయిటే. అంటే హ్యాండ్మేడ్ వెరైటీస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ హెవీ వెయిట్లో కూడా ఉన్నాయన్నమాట. ఇది లేటెస్ట్గా చేయించుకున్నదనమాట. అంటే గ్యాప్స్ ఉన్నాయి చూడండి. మామూలుగా అయితే ఓల్డ్ ట్రెడిషనల్ దానికి ఒక మూసలాగా పోసి దాని మీద డిజైన్, నెమళ్ళ డిజైన్ కానీ హంసల డిజైన్ కానీ వచ్చేవి. ఇక్కడ ఇప్పుడు కాలానికి తగ్గట్టు ఇలా డిజైన్ చేశారు చూడండి. ఇవైతే మనకి 15 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు లాకెట్ కూడా పడుతుంది. ఇలాంటివైతే మనకి 10 గ్రాముల్లో కూడా వచ్చేస్తాయి. ఇక్కడ చంద్రహారాన్ని లేదంటే 4 పేటల గొలుసు కానీ దాన్ని ఇలా డిజైన్ చేసుకున్నారు చూడండి. పతకంతో కలిపి డిజైన్ చేసుకున్నారు. సెకండ్ది పాత పతకం ఉంటే దానికి గొలుసు ఉంటుంది కదండి, దాన్ని తీసేసి ఇలా ఒక హారం లాగా ఏర్పాటు చేసుకున్నారు లైట్ వెయిట్లో. చూడండి ఇలా ఇది ట్రెడిషనల్ మోడలు, మామూలు గొలుసు కానీ ఇలాంటి వాటికి ఫస్ట్ పిక్చర్లోది. సెకండ్ పిక్చర్లో చూడండి, ఇలా మనం ఏర్పాటు చేసుకుంటే ఇది ఒక సెట్ అయిపోతుంది అనమాట. పైన రాళ్ళ నెక్లెస్ పెట్టుకున్నాం అనుకోండి, పాతది ఉన్నా మన దగ్గర, ఇది కింద వేసుకుంటే ఇది ఒక హారం. పెళ్లి కూతుర్లు కూడా ఇవాళ రేపు కొంతమంది ట్రెడిషనల్ లుక్లో కనపడాలి, కొంతమంది అయితే ట్రెడిషనల్ లుక్ అండ్ ట్రెడిషనల్ నగల్లోనే పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇవి మెయింటైన్ చేస్తున్నారండి. ఇలా చూడండి, ముత్యాలకు కూడా కొంతమందికి ఏంటంటే ఆ పాత నగలు వేసుకోవాలి అని ఉంటుంది యంగ్ జనరేషన్ కూడా. లేదు అంటే కొంతమంది మిడిల్ ఏజ్ వాళ్ళకు కూడా ఏవైతే వాళ్ళు చిన్నప్పుడు చూస్తారో అవి మేము వేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి కోరిక ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఇలా చేయించుకోవచ్చు ముత్యాలతో కానీ. నార్మల్ మన దగ్గర ఉన్న పెద్ద చైన్లు ఉంటాయి కదండి, దానికి కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పెళ్లి కూతురు కంప్లీట్ ట్రెడిషనల్ సెట్ పెట్టుకున్నారు. పైన అడ్డిగా, కిందేమో పతకం గొలుసు వేసుకొని ఎంత బాగున్నాయో చూడండి. అదొక లుక్ ఉంటుందండి. అంటే ఇంక ఇప్పుడు ఏంటంటే ఒక మూస పద్ధతిలో ఒకళ్ళని చూస్తే అందరం ఇంక అలాగే వెళ్ళిపోతూ ఉంటాము. అలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేయాలని కొంతమందికి మనస్తత్వం ఉంటుంది. అలాంటి వాళ్ళు ట్రై చేయొచ్చండి, ఇందులో తప్పు లేదు. అండ్ నిజంగా అందంగా కూడా ఉంటారు. ఇవి చూడండి, ఇవి కూడా అలా హారం మోడల్లో చేసేసారు. సెకండ్ పిక్చర్లో చూడండి, ఇవి కూడా ట్రెడిషనల్ వేలో చేసిన లేటెస్ట్ పథకాలు అనమాట. కొంతమంది అక్కడక్కడ ఉన్నారండి, చేయించుకుంటున్నారు. పాతవి కూడా అలాగే అట్టి పెట్టుకుని వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పాతవి ఇంకా వేసుకోకూడదు అనేమి రూల్ లేదండి. ఎవరు మనల్ని ఎక్కిరించరు. మన ఇష్టం వచ్చినట్లు మనం వేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర పాత నగలు ఉన్నా తీసి ఇప్పుడు ఫంక్షన్కి వేసుకొని చూడండి. థ్యాంక్ యూ.